నమస్కారం. ఈరోజు మనం డోపమైన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ తాగాలనిపించడం, టీ తాగాలనిపించడం, ఈవినింగ్స్‌లో ఆల్కహాల్ తాగాలనిపించడం వీటన్నిటికి కూడా డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రెస్పాన్సిబుల్. అసలు ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏంటి? నరాల మధ్యలో కమ్యూనికేషన్ కోసం రిలీజ్ అయ్యే ఒక కెమికల్ మెసెంజర్ అన్నమాట న్యూరో ట్రాన్స్మిటర్ అనేది. మన బాడీలో చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. లైక్ నారెపినెఫ్రిన్, అసిటైల్కోలిన్. ఈరోజు మనం డోపమైన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. మనకి ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నచ్చిందనుకోండి బ్రెయిన్‌కి, అప్పుడు కొంచెం డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదే వర్క్‌ని మళ్ళీ చేయమని చెప్పి మనకి రివార్డింగ్ సిస్టమ్ లాగా కొంచెం ప్లీజర్ అనిపించడం చేస్తుంది. ఆ తర్వాత అదే రిపీటెడ్‌గా చేయడం ద్వారా కంపల్సివ్‌నెస్ ఎక్కువై అడిక్షన్ అవుతుందనమాట. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కానీ, కంటిన్యూయస్‌గా మొబైల్ వాచ్ చేయడం కానీ, ఒక్కసారి తిన్న ఫుడ్ మళ్ళీ తినాలి అనిపించడం కానీ, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్, ఇట్లాంటి యాక్టివిటీస్‌కి అంతా కూడా మనకి డోపమైన్ అనేది రెస్పాన్సిబుల్. నాట్ ఓన్లీ ఫర్ అడిక్షన్స్, బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇది బెనిఫిషియల్‌గా కూడా ఉంటుంది. లైక్ రివార్డింగ్ సిస్టమ్ లాగా. ఇప్పుడు మనకి ఏదైనా గేమ్ ఆడితే మంచి రివార్డ్ వచ్చిందనుకోండి, లైక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, వాటన్నిటికీ కూడా ఈ డోపమైన్ అనేది రెస్పాన్సిబుల్. ఆ యాక్టివిటీస్‌ని కూడా రిపీటెడ్‌గా చేయమని మన బ్రెయిన్ మనకు చెప్తుంది, విచ్ ఆర్ బెనిఫిషియల్ టు అవర్ బాడీ. అండ్ ఈరోజు మనం వీటి వల్ల క్లినికల్ యూజెస్ ఏంటి, వీటి ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఈ డోపమైన్ అనేది వీటి రిసెప్టార్స్ అనేవి మన బాడీలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ స్లైడ్లో డీటెయిల్గా పెట్టాను. బీపీ తక్కువ ఉన్నప్పుడు, అంటే నార్మల్గా ఫ్లూయిడ్స్ పెట్టి చూసినా కూడా మనకి బీపీ పెరగలేదనుకోండి, విల్ గో ఫర్ డోపమైన్ కానీ డోబ్యూటమైన్ కానీ అడ్వైస్ చేస్తారనమాట. ఇది బ్లడ్ వెజిల్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. అంటెనిక్ షాక్ కానీ, సెప్టిక్ షాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఇట్లాంటి కండిషన్స్లో బీపీ తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనం డోపమైన్ పెడతాం. అది ఇప్పుడు మనకి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయన్నా, కంటిన్యూస్గా మోషన్స్ అవుతున్నాయన్నా రీజన్ ఏంటంటే ఎక్కువ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మోటిలిటీ, పెరిస్టాల్సిస్ అంటాము. అలాంటిది తగ్గించడానికి కూడా కొన్నిసార్లు డోపమైన్ ఫ్యామిలీ రిలేటెడ్ మెటాక్లోప్రమైడ్ అని ఉంటుంది, పెరినామ్ అని ఉంటుంది, ఇలాంటి ఇంజెక్షన్స్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. రెస్పిరేటరీ సిస్టంలో కూడా మనకి డోపమైన్ రిలేటెడ్ రిసెప్టార్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే బ్రాంకియల్ డైలేషన్ అవుతుంది, వెంటిలేషన్ మంచిగా ఉంటుందన్నమాట లంగ్స్లో. ఇంకా మనకి డోపమైన్ అనేది యూస్ అవుతుంది ఫిజియలాజికల్గా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా వస్తుంది. దానికి కూడా మనం డోపమైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్లు ఇస్తే మిల్క్ సెక్రెషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగనమాట ఈ మల్టిపుల్ ఆర్గాన్స్, మల్టిపుల్ సిస్టమ్స్ పైన డోపమైన్ ఎఫెక్ట్ ఉంటుంది. అవి యాక్టివేషన్ అవ్వడం వల్ల వాటి యాక్టివిటీస్ పెరుగుతాయి. అదే డోపమైన్ రిసెప్టార్స్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా మనకి ఆ సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఇదేంటంటే పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అనమాట. బ్రెయిన్లో ఉండే నరాలు డీజనరేట్ అవుతూ ఉంటాయి. అపాన్ ఏజింగ్ వాటికి నర్వ్స్ అనేటివి డీప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ బ్రెయిన్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే ఒక ప్లేస్లో మనకి న్యూరాన్స్ అనేటివి డీజనరేట్ అవుతాయి. ఇందాక అనుకున్నట్లుగా డోపమైన్ ఎక్కువగా ఉంటే మంచి పోస్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిసీజ్లో డోపమైన్ తక్కువ ఉంటుంది కాబట్టి రిజిడిటీ ఉంటుంది. కండరాలు బిగుసుకుపోవడము, వంగి నడవడము, మెల్లిగా నడవడము, కాళ్ళు చేతులు వణుకుతూ ఉండడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అన్నమాట ఎల్డర్లీ పేషెంట్స్లో. అంటే నార్మల్గా 50-60+ ఉన్న వాళ్ళల్లో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చూస్తాము. డోపమైన్ తక్కువ ఉంది కాబట్టి డోపమైన్ సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది యాజ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకా ఇలాంటిదే అల్జీమర్స్ డిసీజ్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే డోపమైన్ తగ్గుతుంది. ఇది మేజర్లీ మెమరీ లాస్ కండిషన్ అనమాట. అల్జీమర్స్లో కన్ఫ్యూజన్ కానీ, వాళ్ళు డైలీ చేసుకునే యాక్టివిటీస్ చేసుకోలేకపోతారు. అంటే బటన్స్ పెట్టుకోవడం కానీ, ఒకసారి వేసుకున్న ట్యాబ్లెట్ మళ్ళీ వేసుకోవడం కానీ, ఎక్కడైనా సామాన్లు పెట్టి మర్చిపోవడం కానీ, కన్ఫ్యూజన్ ఉండడం కానీ, పేర్లు మర్చిపోవడము, లాంగ్వేజ్ మర్చిపోవడము, కమ్యూనికేషన్లో తేడాలు రావడము, ఇట్లాంటిదంతా మనం అల్జీమర్స్లో చూస్తాము.
దీనికి కూడా డోపమిన్ తక్కువ అవ్వడము ఒక రీజన్. అండ్ స్కిజోఫ్రీనియా అని ఒక కండిషన్ ఉంటుంది. దీనిపైన మనం డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసాము. డోపమిన్ హైపర్ యాక్టివిటీ ఉంటుంది మన బాడీలో. అట్లాంటప్పుడు ఏంటి అంటే డెల్యూషన్స్, మాట్లాడుకోవడము, యాంగ్జైటీ ఎక్కువ ఉండడము, అగ్రెసివ్గా ఉండడము, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించడము, వినిపించడము, ఆడిటరీ ఉంటాయి డెల్యూషన్స్, విజువల్ డెల్యూషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ మళ్ళీ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే డోపమిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అనమాట. D2 బ్లాకర్స్ ఇస్తాము. ఎస్పెషల్లీ D2 రిసెప్టర్స్ అనేటివి మళ్ళీ మనకి బ్రెయిన్లో ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కండిషన్స్కి మనకి డోపమిన్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. సో ఏ హార్మోన్ అయినా, ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా బాడీలో ఒక మంచి రెగ్యులేటరీ ప్యాటర్న్లో ఉండాలి. ఎక్కువైతే ఆటోమేటిక్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్తో దానంతట అదే తక్కువ చేసుకుంటుంది, తక్కువైతే అదే సెక్రేట్ చేసి ఎక్కువ ఉంటుంది. ఆ రెగ్యులేటరీ సిస్టంలో ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ అంతా మనం చూస్తామన్నమాట. ఈ స్కిజోఫ్రీనియా కానివ్వండి, అల్జీమర్స్ కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, ఇలాంటి డిసార్డర్స్ చూస్తూ ఉంటాం ఎక్కువగా.